నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల జోస్ కనిపిస్తుంది. ఓవైపు దసరా పండుగ, మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్. అభ్యర్థులంతా ఇప్పటికే ఓటర్లను వశపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ ప్రతిపక్ష విపక్షాలు మాత్రం ఎన్నికలు జరగాయో మీరు తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టుకోదంటూ ఈటెల రాజేందర్ కామెంట్ చేశారు. రైట్, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు. హనుమంతరావు గారు, అసలు లోకల్ బడి ఎన్నికలు జరగదో కోర్టుల విచారణ జరుగుతున్నది, ప్రభుత్వం బీసీలను మోసం చేయాలని చూస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? మేము మోసం చేస్తలేము. అసెంబ్లీలో బిల్లు పెట్టితే మీరు పాస్ చేస్తారు. బీసీ ఏది బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ. ఇప్పుడు ఏమంటున్నారు? ఇది జరగదు అంటే మీకు కుత నిశ్చయం లేదు, మేము పైకి రావాలని. అదే మీ నాయకుడు అయినటువంటి నరేంద్ర మోడీ కూడా తనకు తాను ఓబీసీ అంటాడు, కానీ ఓబీసీలకు ఇంతవరకు చేసింది. అదే ఇందిరాగాంధీ ధనిక కుటుంబంలో పుట్టినటువంటి ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది. అది ఆ కల్చర్. అదే కల్చర్ ఇవాళ మనవడైనటువంటి రాహుల్ గాంధీ అన్నాడు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్కు మ్యారథాన్ వాక్ చేసిండు. 4500 కిలోమీటర్లు. ఆయనకు అప్పుడు తెలిసారే నేను కేవలం ఎస్సీ ఎస్టీలకే అనుకున్నాం, వీళ్ళకంటే ఎక్కువ బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కులంగానే జరగాలన్నాడు. జిత్నా ఇసేదారి ఉత్తి బాగిదారు. దాన్ని అమలు చేసిన ఏకైక వ్యక్తి ఏది ఎలక్షన్ రాకముందే అన్ని జిల్లాలు తిరిగిన 10 జిల్లాలు రేవంత్ రెడ్డి గారు. ఏది కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% అనౌన్స్ చేసిండు, దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసిండు. ఏది క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీ బిల్ చేసి ఆర్డినెన్స్ తీస్తే గవర్నర్ పంపిస్తే ఆమె ఎస్ అన్నది, నో అన్నది. అదేవిధంగా ప్రెసిడెంట్ కలవడకపోతే ఆయన కలవడు. ఇవాళ కేవలం ఏంటంటే బడుగు బలైన వర్గాలు బీసీలకు అన్యాయం జరగాలని వాళ్ళ ఆలోచన. ఆఖరుకు రేవంత్ రెడ్డి ఇంత చేస్తే కూడా మళ్ళీ దానికి అడ్డంగా కోర్టులో చేసిరు కాబట్టి అరే ఇక మనం ఇందిరా పార్క్ వద్దు, జంతర్ మంతర్ వద్దురా బాబు, 6వ తేదీన రండి, ఎడిపోతారు, ఇంప్లిమెంట్ చేయాలి. రేపు కేసు ఉంది కదా, అందరు ప్లీడింగ్ చేయాలి లాయర్లను పెట్టి. ఎక్కువ సంఖ్యలో చేస్తే వాళ్ళు ఏమంటున్నారు, 130 కులాలు ఉన్నాయి, వాళ్ళలో యూనిటీ లేదు కనుక ఇది కాదట. యూనిటీ తెస్తా, అందరూ రండిరా బాబు. వస్తారా హనుమంతరావు పిలవగానే అందరూ వస్తారా? అందరు వస్తారు. రేపు చూడండి 6వ తేదీన ఎంతమంది ఇంప్లీట్ అవుతారు దీంట్లో. తప్పనిసరిగా అప్పుడు మనం ప్రెషర్ పెడితే అరే వీళ్ళలో కూడా ఆలోచనలో మార్పు వచ్చింది. మండల్ కమిషన్ ఎప్పుడైంది? 27% ఎప్పుడో అయింది. ఇవాళ దానికి ఇంప్లిమెంట్ అవుతుందా? మేము 10% కూడా దాటలేం. దానికి క్రిమినల్ పెట్టిండ్రు. నరేంద్ర మోడీని కలిసిన అయ్యా క్యాష్ వైజ్ చేయమన్నా చేయలేదు, మాకు సెపరేట్ మినిస్ట్రీ అన్న ఇయ్యలే. ఆయన ఏం చేయడు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఓన్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు దొంగలు, ఇది వీళ్ళ పని. వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు కూడా కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు కదా, కనుక వాళ్ళందరికీ చిత్తశుద్ధి లేదు. తప్పనిసరిగా ఎన్నికలు జరుగుతాయి. మా పిల్లలు మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మనే కాకుండా ఫ్యూచర్లో శాసనసభ్యులకు, పార్టీ ఎంపీలకు కూడా తయారవుతారు. ఎందుకంటే మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాం. ఎవడు గెలిచినా మా ఓట్లతోనే గెలుస్తాడు. ఆనాడు పార్లమెంట్లో బిల్లు పెడితే సోనియా గాంధీ చెప్తే పెట్టిందా లేదా, మనం పాస్ అయిందా లేదా? ఐఐటీలో ఇవాళ ఒక్కోడు 1,20,000 సంపాదిస్తుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్, ఇదంతా కాంగ్రెస్. మీరేం చేసిరో చెప్పుర్రి. కనుక దీన్ని అందరూ యూనిటీ చేయాలి. 6వ తేదీన అందరూ హైకోర్టు పోవాలి. ఈ కేసులో ఇంప్లీడ్ అయితే ఎవరెవరు వస్తారు హైకోర్టుకి? ఎవరెవరిని పిలుస్తున్నారు? అందరు, ఎవరు ఇండివిజువల్ కాదు, బీసీ సంఘాలు ఎంతమంది ఉన్నారో ఇన్ని రోజులు మీటింగ్ పెట్టింది చాలరా బాబు. మన మాట ఈయనెందుకు ఒక నాయకుడు వచ్చిండు, ఆయన రాహుల్ గాంధీ, ఆయన చేస్తారు. ఇంకో నాయకుడు ఇవాళ బీసీ రిజర్వేషన్ అమలు చేస్తూ అంటుండ్రు రేవంత్ రెడ్డి. దానికి మనం మద్దతుగా నిలబడితే కోర్టులో ఆలోచన వస్తుంది. అబ్బో బీసీలలో ఇంత యూనిటీ అని అందరూ వస్తారు. అన్ని సంఘాలు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, జాజుల శ్రీనివాస్ కావచ్చు, నరేందర్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి కావచ్చు, అందరూ వేస్తున్నారు. సో ఇది మొత్తం మీద ఎవరు అడ్డొచ్చినా ఖచ్చితంగా లోకల్ బడి ఎన్నికలు ఆగవు. 6వ తారీఖున అందరూ బీసీ నాయకులంతా కూడా హైకోర్టుకు రండి, ఖచ్చితంగా మన మద్దతును మరి అక్కడ ప్రకటిద్దాం. ఖచ్చితంగా మరి లోకల్ బడి ఎన్నికలు జరగాల్సిందే అంటూ మరి హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, ఎన్నికలు జరుగుతాయా లేకపోతే బ్రేక్ పడుతుంది. ఇప్పుడు పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.